మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 22ను పరిశీలిద్దాం. ఈ ధ్యానయోగ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్న యోగి యొక్క గొప్ప స్థితిని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఏ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మరే ఇతర లాభం అంతకన్నా గొప్పదని యోగి భావించడో, ఏ స్థితిలో స్థిరంగా నిలబడిన తర్వాత ఎంతటి తీవ్రమైన దుఃఖం వచ్చినా చలించడో అదే నిజమైన యోగస్థితి. ప్రపంచంలోని ఏ లాభం కన్నా ఆత్మజ్ఞానం గొప్పది. ఆ స్థితిని చేరిన వ్యక్తి జీవితంలో వచ్చే కష్టాలకు పర్వతంలా స్థిరంగా ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందం మరియు శాంతి బయట వస్తువులలో లేవు, అవి మన లోపలే ఉన్నాయి. ఆ అంతర్గత సంపదను కనుగొన్నప్పుడు మనసు ఒక లోతైన ప్రశాంతతను పొందుతుంది. అప్పుడు బయట జరిగే సంఘటనలు మనల్ని మానసికంగా కుంగదీయలేవు. ఇది సంపూర్ణమైన సంతృప్తి యొక్క భావన. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఉద్యోగంలో సమస్యలు లేదా కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు మన సంతోషం వాటిపై ఆధారపడి లేదని గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా లేదా ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మనసును శాంతపరుచుకోవచ్చు. దీనివల్ల కష్ట సమయాల్లో కూడా మనం ధైర్యంగా, స్థిరంగా నిలబడగలుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.